ఓం నమో నారాయణాయ నమస్వాయ. మనం మాట్లాడుకున్నాం, ఇల్లు తగలబడిపోతున్నప్పుడు మంటలు ఆర్పాలంటే నీళ్లు కావాలి కదండి. అప్పుడు నీళ్ళ కోసం మనం వెళ్ళి బావిని తవ్వటం కాదు, ముందుగానే ప్రమాదం జరిగితే ఏం చేయాలి ఏంటంటే అన్నీ రెడీగా ఉంచుకోవాలి. అలాగే మంచి అన్నప్పుడు ఎలా ఏంటంటే కూడా అన్నీ రెడీగా పెట్టుకోవాలి అన్నట్టు మాట్లాడుకున్నాం. లైక్ ఎలాగ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా మనం బాగుండాలయ్యా అని చెప్పేసి భగవంతునితో అప్పుడు దగ్గరగా ఉంటాము. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, వయసు అయిపోయినప్పుడు ఏదైనా చేసేది కాదు, డివోషన్కి సంబంధించి అనుకుంటాం. కంటిన్యూషన్. ఎన్నో పనులతో తాపత్రయాలతో శారీరక మానసిక గ్లానిలో పడి అలసటలో కూడా విసిగి బతికే సంసారికి కాలం ఎలా గడిచిపోతుందో తెలియకుండానే జీవితమే మునిగిపోతుంది. సంసారి భార్య, పిల్లలు, బంధాలు, అనుబంధాలు, బాధ్యతలు, అసలు ఆ టైం ఎప్పుడు ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. అసలు మొత్తం బాధ్యతలతోనే ఉంటుంది అండ్ అనుక్షణం ఏదో పని ఉంటూనే ఉంటుంది. సో తనకు అసలు ఎలాగా ఉంటుంది, కాలం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. సుఖదుఖాలు, ఆత్మహితం ఇత్యాదుల గురించి ఆలోచించేలోగానే సామాన్యుని జీవితకాలం కరిగిపోతుంది. ఏది సుఖం, ఏది దుఃఖం అండ్ అసలు నేను ఏం చేస్తున్నాను, నా లైఫ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునేటప్పటికి ఏమైంది, జీవితకాలం అయిపోతుంది. ఎందుకంటే భార్య, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఈలో మరిలో గొడవలు ఏమైనా ఉంటాయి, అవి ప్రేమలు. అబ్బా, సంసార జీవితం అంటేనే లైఫ్ అన్నది నేను తెలుసుకోవటానికి అనేది ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు లెక్క. పుడుతున్న వాళ్ళను, రోగులను, పూర్వ కర్మాన్నాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తున్న వాళ్ళను, ఆపదలలో ఇరుక్కున్న వాళ్ళను, చివరికి మృతి చెందుతున్న వాళ్ళను కూడా చూస్తూనే ఉంటాడు. సో ఇందా నేను చెప్పింది, పుట్టే వాళ్ళని చూస్తాడు, చనిపోయే వాళ్ళని చూస్తాడు, ఎదుగుతున్న వాళ్ళని చూస్తాడు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇబ్బందులు మొత్తం చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ బతుకుతూ ఉంటాడు. వారు అనుభవిస్తున్నదంతా ఒకప్పటి పాప ఫలమేనని వింటూ ఉంటాడు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడరా, ఈ జన్మలట ఆ బాధ అనిపిస్తున్నాడు, విన్నాడు. అలాగే అదృష్టంరా, ఈ జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాడరా, అందుకే ప్రమాదం నుంచి బయటపడ్డాడు, విన్నాడు. అసలు పాప పుణ్యాల గురించి జరుగుతున్నవి ఏంటి మొత్తం వింటూనే ఉంటాడు. అయినా కానీ ఈ మనిషి మోహం అనే మదిర మత్తులో పడి దేనికి భయపడ్డు. వీడు అవన్నీ వింటున్నాడా? మరి ఈ జన్మ నేను అసలు ఏం చేస్తున్నాను? భార్య, పిల్లలు, బంధాలు, లైక్ ఇలాగే ఉన్నానే. మరి సంపన్న దాన ధర్మాలు చేస్తున్నానా? వానప్రస్థాశ్రమానికి వెళ్తున్నానా? దట్ మీన్స్ తర్వాత సన్యాసాశ్రమా? ఏది ఏంటి ఉండదు. ఆ మనిషి మోహం అనే ఒక మదిర మత్తు, అంటే ఒక రకమైనటువంటి మత్తు అన్నట్టు, అందులో ఉండిపోతూ ఉంటాడు. దీనికి భయపడ్డాడు. భగవంతుని యొక్క భగవంతుడిని హే భగవాన్ అని శరణ వేడతం అనేది ఉంటుంది చూశారు, అబ్బే అది మొదలేస్తాడు. కనీసం ఆయనను తన ఒంట్లో ఒప్పుకున్నంతకాలం అసలు స్మరింపడు. వాడు బాగానే ఉన్నాడు, అన్ని పనులు నడుస్తూనే ఉన్నాయి. అబ్బే దేవుడు లేడు, ఏమి లేడు, నా పని ఏంటో నేనేంటో. చివరాఖరికి దెబ్బ తగిలినప్పుడు, మంచాన పడ్డప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఏ లాభం? నీకు మొదటి నుంచే ఆధ్యాత్మికంగా దేవుడితో నువ్వు గనక మాట్లాడగలిగినట్టయితే, నీ మనస్సాక్షితో, నీ ఆత్మతో, దెన్ నువ్వేం తినాలి, ఏం తినొద్దు, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా నీకు తెలుస్తాయి, నువ్వు బాగుంటావు. సో ఈరోజు ఇక్కడ దాకా రేపు డిస్కస్ చేద్దాం.